సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్లో అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధినేత బయలుదేరినట్టు తెలుస్తుంది. సభ ప్రాంగణానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి వంశీ? ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో ఏదైతే సంగారెడ్డి సుల్తాన్పూర్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు చేరుకోనున్నారు. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు క్రాంతి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతా ఉంది. ప్రధానంగా ప్రత్యర్థులకు కొంత భయం పట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు అంటారా? కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ప్రచారంలో పోయిన తర్వాత అందరికి కూడా ఒక రకమైన భయమే ఉంటుంది ఎట్లయినా ప్రతిపక్షాలకు. ఎందుకంటే ఎజెండా అనేది రాజకీయ ఎజెండా కరెక్ట్ ఉంది కనుక మిగతా వాళ్ళందరూ కూడా భయంలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమైన వాళ్ళు చెప్పిన హామీల్ని నెరవేర్చలేరు, చేస్తామన్న పనులు చేయలేరు. అందుకే ప్రజలు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు కనుక కేసీఆర్ గారు బయటకు వచ్చిన వెంటనే ప్రజలందరూ కూడా కేసీఆర్ వచ్చిన ధైర్యంతో ఉన్నారు ప్రజలు. సో ఇంకా ఒక ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం అనేది లేదు. ఏదో వాళ్ళకు భ్రమపడి లేదనుకుంటే వాళ్ళు చెప్పిన హామీలకు లొంగి ఓటేసి తప్పించి నిజంగా ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు. ప్రధానంగా రైతుల సమస్యలు గత 3 నెలల నుంచి చూస్తే రైతుల సమస్యలు కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఏదైతే నల్గొండ కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన చేసి రైతుల సమస్యలు వినడం జరిగింది. అసలు రైతుల సమస్యలకు ఈ 3 నెలల కాలంలో గత 10 సంవత్సరాల్లో లేనటువంటి సమస్య 3 నెలల కాలంలో ఎందుకు వచ్చిందంటారు? అంటే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, సమస్యల మీద అవగాహన లేదు. సమస్యల మీద అవగాహన ఉంటే కనుక ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు. లేకపోతే గవర్నమెంట్ వచ్చిన 3 నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడన్నా నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కోలేకపోయింది. కానీ ఒకే మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నది. ఎందుకంటే వాళ్ళ సమస్యల పరిష్కారం, ఈ సమస్యలు అంటే కొత్త వచ్చిన సమస్యలు కాదు, అంటే మీరు సృష్టించినాయి. కరువు వచ్చింది, కరువు ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఒక ప్లాన్ ఉండాలి కదా. నీకు రైతులకు కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి, విద్యుత్ ఇవ్వాలి, వాళ్ళ పంట కొనే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి, అప్పుడు సమస్యలు రావు. కానీ ఇక్కడ పంట పండించుకోవడానికి నీళ్ళు ఇస్తలేరు, సరఫరా చేసుకోవడానికి కరెంట్ ఇస్తలేడు. అంటే ఒక రకమైన సంక్షేమం ఇప్పుడు తెలంగాణ ఉన్నది. అంటే వీటన్నిటి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్లకు సిన్సియారిటీ లేకపోవడం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం, ఎప్పుడు కేసీఆర్ గురించి దూషించడం, గతంలో చేసిన పనులను దూషించడం, మేము ఊరేస్తాము, పీకేస్తాము, అది చేస్తామని చేయడం తప్పించి నిజంగా మేము ప్రజలకు ప్రజలు మాకు అధికారంలోకి ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత మేము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఒక తెలివి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నట్టయితే కనిపిస్తలేదు. లేకుంటే అధికారం వచ్చిన వాళ్ళు ఎవరు ఇంత ఇట్లా కేర్లెస్గా ఉండరు అనేది అర్థమవుతుంది. కనుకనే వాళ్ళు ఫెయిల్ అయినని మనం అనుకోవచ్చు. అటు మెదక్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కూడా కంచుకోటగా ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి కూడా 100% 2 నియోజకవర్గాల్లో గెలుచుకుంటాం. జహీరాబాద్లో బాగుంది, మాకు మెదక్లో బాగుంది. జహీరాబాద్లో కూడా మంచి పట్టున్న ప్రాంతం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎవరు లేకుండా టీఆర్ఎస్ పార్టీ చాలా స్థానిక సంస్థల్లో కూడా గెలుపొందడం జరిగింది. మంచి పటిష్టమైన క్యాడర్ ఇక్కడ మా నియోజకవర్గాల్లో ఉంది కనుక తప్పకుండా మేము 100% గెలుస్తాం. ఇప్పటికే అటు చూడొచ్చు మనం భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వేదికను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల మంది వరకు కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీగా ప్రజలు వస్తారు కాబట్టి వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం గత 3 నెలల నుంచి కూడా చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించి. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పక్కదారి పట్టించే అంశాలపైననే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. రైతు సమస్యలు పరిష్కరించలేదు, ఇలా అనేక సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దీని గురించి మీరేమంటారు? ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇలా ప్రజలను ఇబ్బందులు పాలు చేసేటువంటి పాలన. ప్రభుత్వము అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో హామీల పైన దృష్టి పెట్టకుండా ఈ మొత్తానికి కూడా అవినీతి పైన దృష్టి పెడతా ఉన్నది. ఇలా 24 గంటల కరెంట్ ఏమైంది?
ఇలా 14-15 గంటల కరెంట్ వస్తుంది. ఆ కరెంటు రావడం వల్ల ఇలా 15 లక్షల ఎకరాల ఇలా పొలాలు ఎండిపోయింది, పంట ఎండిపోయింది. వాటిపైన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు సమీక్ష లేదు. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా కరీంనగర్, అదేవిధంగా కరీంనగర్ ఇదంతా కూడా నల్గొండ తిరిగి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా వాటి మీద ఒక సమీక్ష లేదు. ఇలా మేము ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాను, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పచ్చగా ఉన్నటువంటి పొలాలు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే ఇన్ని 15 లక్షల ఎకరాలు ఎండిపోవడానికి గల కారణాలు ఎవరు? వాటిపైన ఇలా రైతులందరూ కూడా అరే మేము నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము పంట పొలాలు వేసుకుంటే ఇలా మా వరి అంతా కూడా ఎండిపోయింది. ఇలా మేము తలగబెట్టేటువంటి పరిస్థితి, పశువులను మేపుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని భరోసా ఇస్తలేరు అని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా దాని మీద సమీక్ష లేదు. అదేవిధంగా ఇలా మీరు అధికారంలోకి రాగానే రుణమాఫీ అని చెప్పిండ్రు. ఇలా రుణమాఫీ ఇవ్వట్లేదు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఇలా 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చేది మా పార్టీ, మా ప్రభుత్వం. ఇలా మా ప్రభుత్వం అయిన తర్వాత మీరు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 15,000 కదా, 10 పైసలు కూడా 10,000 కంటే ₹1 ఎక్కువ ఇవ్వాలి. ఇలా 2,000 రూపాయల పెన్షన్, ఇలా ఆనాడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 200 రూపాయల పింఛన్ను 200 రూపాయల పింఛన్ 2,000 రూపాయలు చేసినాం. ఇలా 2,000 రూపాయల పింఛన్ 4,000 చేస్తామన్నారు. ఇలా ఇప్పటి వరకు అసలు పింఛన్లు ఇస్తలేరు మీరు గ్రామాలలో. ఇలా జనవరి నెల పింఛన్ ఎత్తేసిండ్రు. ఇలా ఈ నెల పింఛన్ వచ్చే నెల వస్తుంది. గమ్మత్ ఏంటంటే ఈ నెల కేసీఆర్ గారు 10-12 తారీఖు వరకు పింఛన్ ఇచ్చేది. ఇలా 10-12 తారీఖు పోయి ఇలా ఏం చేసిండ్రు? ఇలా వచ్చే నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఇస్తుండ్రు. అంటే ఎవరిని మోసం చేస్తుండ్రు? జనవరిలో ఉన్నటువంటి పెన్షన్ ఇవ్వట్లేదు. మహిళలను మోసం చేసిండ్రు. 2,500 రూపాయలు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇలా 2,500 రూపాయలు కాదు, ₹1 మా అక్క చెల్లెళ్ళ ఖాతాలో పడలేదు. ఇలా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మాకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? విద్యార్థుల స్కూటీలు ఇస్తా అని చెప్పి ఏమైంది? స్కూటీలు కేసీఆర్ గారు ఒక ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి దళిత బంధు కార్యక్రమం 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి. దాదాపుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,32,000 దళిత బంధులు ఇస్తే ఇలా వాటికి మేము 12 లక్షలు ఇస్తామని ప్రగల్భాలు పలికిండ్రు. ఇలా ఒక్క దళిత బంధు కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఏమైంది మరి? మీరు ఇస్తున్న అంబేద్కర్ అభయాస్తం ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఇలా ఇవన్నీ కూడా తుంగలో దొక్కిండు. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గత నెల కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నల్గొండ కావచ్చు, దాంతోపాటుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో పర్యటన చేసి రైతుల పంట పొలాల వద్దకు వెళ్ళి డైరెక్ట్గా రైతులతోనే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. వారి బాధలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. త్వరలోనే బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. ఎట్లా ఉండబోతుంది ప్రజల్లో? ఇలా కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత, పొలం బాట పట్టిన తర్వాత, అంటే నల్గొండ, జనగామ, ఇటు కరీంనగర్, సిరిసిల్ల వెళ్ళిన తర్వాత రైతులకు ఒక భరోసా వచ్చింది. ఎస్ కేసీఆర్ మళ్ళీ వచ్చిండు. ఇలా కేసీఆర్ ఉంటేనే మాకు రక్షణ, కేసీఆరే శ్రీరామ రక్ష, మా రైతులకు, మా పొలాలకు, మా పంట పొలాలకు, మా రైతు బంధు ఆసరా పింఛన్లకు అన్నీ కేసీఆర్ గారే ఒక భరోసా అనేసి కేసీఆర్ గారికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఇలా ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇలా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, రైతులు బ్రహ్మరథం పడుతారు. మొన్న చేవెళ్ళలో జరిగినటువంటి సభకు లక్షలాది మంది రైతులు వచ్చారు. ఇలా ఈ సభకు కూడా, ఇలా జోగిపేటలో నిర్వహించేటువంటి సభకు కూడా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇలా రైతుల మద్దతు మాకు కంప్లీట్గా ఉన్నది, నిరుద్యోగుల మద్దతు ఉన్నది. అదేవిధంగా ఎవరైతే మహిళలు మీరు మోసం చేసిరో ఆ మహిళలు కూడా మా 2,500 రూపాయలు ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా ఇది కదా మీరు చెప్పాల్సింది, భరోసా ఇవ్వాల్సింది రైతులకు ఇది కదా. బీజేపీని కావచ్చు, కాంగ్రెస్ని కావచ్చు, అటు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇలా 2 పార్టీలను వాళ్ళు వెనకటికి నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినట్టు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసారు. నమ్మి ఓట్లేస్తే ఏమైంది? ఒక్కటంటే ఒక్క హామీ అమలుకు నోచుకోలే ఈ రోజు వరకు. ఇలా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు తాగడానికి ఉంటాయి ఎట్లా? కేసీఆర్ గారు దిగిపోగానే పొలాలన్నీ ఎండిపోతాయి ఎట్లా? చెరువులన్నీ ఎండిపోతాయి ఎట్లా? ఇలా వాగులన్నీ ఎండిపోతాయి ఎట్లా? కాలువలన్నీ ఆగిపోతాయి ఎట్లా? కరెంటు ఆగిపోతుంది అట్లా ఎట్లయితుంది? అసలు ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లయింది? అంటే ఈ అసమర్థ పాలన, అంటే అనుభవజ్ఞులు లేని పాలన ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా ప్రజలకు అర్థమైందంటే వీళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ 4 నెలల్లో
24 సార్లు ఢిల్లీకి వెళ్ళిండండి. మరి ఒక్కరోజు ప్రజా సమస్యల మీద స్పందన లేదు, ప్రజా సమస్యల మీద రివ్యూ లేదు. ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా తాగునీరు కటకటలాడుతూ ఉన్నది. ఇలా మళ్ళీ ఖాళీ బిందెలతో రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఇలా మళ్ళీ 1500కు 2000 రూపాయలకు వాటర్ ట్యాంకులు పెట్టి కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? 9.5 సంవత్సరాల్లో తాగునీరుకు సాగునీరుకు ఇబ్బందులు వచ్చినాయా? ఇలా మీరు రాగానే ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉన్నాం. అంటే మీకు ఒక అవగాహన లేకపోవడం, ఒక క్లారిటీ లేకపోవడము, ఒక ముందుకు తీసుకెళ్లేటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతులు స్వచ్ఛందంగా మద్దతు ఉంది. వాళ్ళు మేము అనవసరంగా కేసీఆర్ లాంటి నాయకుడిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం కదా అనేటువంటి భావన ప్రజలలో కలిసింది. ఇలా ప్రజల మద్దతు మాకుంది. దాంట్లో భాగంగానే నిన్న సిద్దిపేటలో ఇలా మాకు రుణమాఫీ 2 లక్షలు ఇస్తానో ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలే, ఇలా రుణమాఫీ ఇవ్వాలి అనేసి పోస్ట్ కార్డు ముఖ్యమంత్రికి రాస్తూ ఉన్నారు. పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు 10,000 రూపాయల రైతు బంధును 15,000 ఇస్తాను, ఎందుకు ఇస్తలేవు అని ఇలా రైతులందరూ కూడా నిలదీసి పోస్ట్ కార్డు రాస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళే కాదు, నేనేమంటున్నాను, ఇలా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఆసరా పింఛన్దారులు అందరూ కూడా పోస్ట్ కార్డులు రాయాలి. మమ్మల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మాకు ఎప్పుడు ఇస్తారు అనేసి ప్రజలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని ఇలా మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మనం చేవేళ్ల సభ చూసాము. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ అటు సంగారెడ్డి, సుల్తాన్పూర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు దాదాపుగా ఎన్ని లక్షల మంది వరకు వచ్చేంత చెప్పింది 1,00,000, కానీ స్వచ్ఛందంగా రైతులు, మహిళలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కాబట్టి మేము అనుకున్నటువంటి అంచనాల కంటే ఎక్కువ వస్తారని మాకు భరోసా ఉంది, మాకు సమాచారం ఉంది. మొత్తం మీద అటు బహిరంగ సభకు సంబంధించి, ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని వినడానికి భారీ జనసందోహం రాబోతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.